ప్రపంచ వినియోగదారుల దినోత్సవ సందర్భంగా ఈరోజు రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘ భవనంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ వినియోగదారుల చట్టాలను ఉపయోగించుకోవాలని, వినియోగదారులు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, 100 రూపాయల వస్తువులు కొంటే తప్పకుండా రసీదులు తీసుకోవాలని, ఏమైనా మోసాలు జరిగితే కోర్టులను మరియు వినియోగదారుల ఫోరంలలో కేసులు వేసి లబ్ధి పొందొచ్చని తెలిపారు. ఉదాహరణకు ఒక వ్యక్తి దుకాణంలో వస్తువు కొంటే 15 రూపాయలు ఎక్కువగా తీసుకున్నందుకు వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే 15 లక్షల రూపాయలు జరిమానా విధించిందని మరియు తమిళనాడులో వినియోగదారుడు ఆర్టీసీ బస్సులో డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుంటే ₹1 కండక్టర్ ఇవ్వాల్సి ఉండగా టికెట్ మీద ₹1 ఇవ్వాలని రాసిస్తే అడిగితే నేను రాసివ్వలేను అని చెప్తే వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే ఆర్టీసీ డిపార్ట్మెంట్కు 50 లక్షల జరిమానా విధించిందని తెలిపారు. ఉద్యోగస్తులు ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు. ఆలోచించుకున్నప్పుడు పాత చట్టము 1986కు సంబంధించి 86 నుంచి 2019 మధ్యకాలంలో చాలా చారిత్రాత్మకమైన ఇన్సిడెంట్స్, డెవలప్మెంట్స్ జరిగాయి. 86లో మనకి కిరాణా షాపులు, ఈ షాపులు ఉంటాయి, డైరెక్ట్ మనం వెళ్ళి పర్చేజ్ చేసుకునేవాళ్ళం. 2019 వచ్చినప్పటికీ ఈ-కామర్స్ అని వచ్చేసింది. ఈ-కామర్స్ ఇప్పుడు మార్పు చేసింది. అంటే ఆన్లైన్లో ఇంటికి వస్తుంది వస్తువు, ఏ వస్తువైనా మన ఇంటికి వస్తుంది. ఆ చట్టంలో దానికి కరెక్ట్గా ఫెసిలిటీ లేదు. 86లో ఆ ప్రొవిజన్స్ లేవు, కొత్త ప్రొవిజన్స్ లేవు. ఒకవేళ ఇంటికి వచ్చిన ప్రొడక్ట్ ఏదైనా ఇబ్బంది అయితే ఎవరిని సంప్రదించాలి, ఎట్లా మనం ముందుకెళ్ళాలి అనేది ఆ ప్రొవిజన్ దాంట్లో లేదు. సో దాన్ని మనం ఒకసారి దాదాపు ఒక ప్రొటెక్షన్ కోసం వచ్చినటువంటి పోలీస్ అధికారులు, ఈ సమావేశంలో సీనియర్ సిటిజన్స్గా వచ్చి ఏదన్నా విషయం నేర్చుకుందామని ఎంతో ఉత్సాహంగా వచ్చినటువంటి మా సీనియర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. మాకు 2-3 అవకాశాలు ఉన్నాయి. ఈ మీటింగ్ ఎక్కడైనా పెట్టచ్చు. కాకపోతే నేను కానీ మా బార్ ప్రెసిడెంట్ గారు కానీ ఇద్దరు అనుకున్నది ఏంటంటే, మన సీనియర్ సిటిజన్స్కి కొంత ఇక్కడికి వెళ్ళి 2-3 ఆప్షన్స్ వచ్చాయి. 2-3 ఆప్షన్స్ వచ్చి ఎక్కడికి పెడదామని అనుకున్నప్పుడు ముఖ్యంగా ముందుగా మనదే ఫస్ట్ ప్రయారిటీలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సీనియర్ మన ఎంప్లాయీస్లలో చాలా మంది టీచర్స్గా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. టీచర్స్గా వర్క్ చేసిన వాళ్ళే ముందుగా వచ్చి కంపెనీలు పెట్టుకోవడము, వాళ్ళకి అవగాహన ఎక్కువగా ఉంది. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్లో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు కూడా ఉన్నారు. కొంత లీడ్ రోల్ ఏంటంటే మన టీచర్స్ నుంచి వచ్చిన వాళ్ళే కొంత లీడ్ రోల్ ఉంటుంది. వాళ్ళకి మనం ఏదైనా చట్టం చెప్పినా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అదే చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి